శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన సంచారం. సూర్యుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి అధికార పదవులు లభిస్తాయి. అంటే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి మేషరాశి వాళ్ళకి ఈ వారం బలం అద్భుతంగా ఉంది. ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో కూడా ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో విశేషమైన లాభాలు పొందుతారు. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సాంఘికంగా హోదా, పరపతి, గౌరవము ఇవన్నీ కూడా 11వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ వారం ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే 11వ స్థానంలో సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు ఎవరికైనా ట్రాన్స్ఫర్లు వస్తే కూడా ఆ ట్రాన్స్ఫర్లు కావాల్సిన చోటుకు వస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. టాప్ లెవెల్లో ర్యాంకులు కొట్టి కావలసిన చోట సీట్లు వస్తాయి. కావలసిన కాలేజీల్లో కానీ కావలసిన స్కూళ్లలో కానీ సీట్లు పొందే యోగము మేషరాశి విద్యార్థులకు ఈ వారం బలంగా ఉంది. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే వాక్చాతుర్యంతో అధికారులను ఆకట్టుకొని బ్రహ్మాండమైన ఉద్యోగం తెచ్చుకుంటారు. వ్యాపారం కూడా 10 రెట్లు లాభాలు వస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మేషరాశి వాళ్ళు ఈ వారం తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. దానికి కారణం సూర్యుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి బుధులు లాభస్థానంలో ఉన్నప్పుడు ఈ అద్భుతమైన ప్రయోజనాలు మేషరాశి వాళ్ళకు కనిపిస్తాయి. అలాగే ఈ వారం కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా అద్భుతమే. దీనివల్ల ఒక ప్రాపర్టీ కొంటే చాలా తక్కువ రేటు కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మితే బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకుంటారు. అంటే భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనుక్కోవటానికి ఈ వారం బలం బాగా ఉంది. రియల్ ఎస్టేట్లో కోట్లలో లాభాలు వచ్చే డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అప్పులన్నీ తీరిపోతాయి. ఇంతకుముందు అప్పులు ఉన్నా సరే ఏదో ఒక విధంగా డబ్బులు వచ్చి అప్పులన్నీ తీర్చేస్తారు. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. మీ సోదరులు హెల్ప్ చేయటం వల్ల ప్రాపర్టీస్ పరంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉంటుంది. మనీ పరంగా బెనిఫిట్తో పాటుగా మీకు పనులు కూడా సులభంగా సోదరుల యొక్క సపోర్ట్ వల్ల పూర్తి చేసుకోగలుగుతారు. అయితే శుక్రుడు ఒక్కడే 12వ స్థానంలో ఉన్నాడు. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఖర్చులు ఇండికేట్ చేస్తుంది. మేషరాశి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. ఆ ఒక్క విషయంలోనే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనీ ఫ్లో బాగుంటుంది, పనులు అయిపోతాయి, అన్ని రంగాల్లో సక్సెస్ ఉంటుంది. కానీ మనీ మాత్రం ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తారు. ఆ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. కాబట్టి రవి, బుధుడు, కుజుడు అద్భుతంగా ఉన్నారు. ఒక్క శుక్రుడి బలమే లేదు. శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవటం లేదా వినటం చేయండి. రాజరాజేశ్వరి అష్టకం చదువుకోలేని వాళ్ళు ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టినటువంటి అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించండి. 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. దానివల్ల మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి వారఫలం ఉన్నప్పటికీ ఇంకా పరమాద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఖర్చులు కూడా అదుపులో ఉండాలంటే శుక్రుడికి సంబంధించినటువంటి ఈ పరిహారాలు చేసుకోవాలి. అమ్మవారి ఆలయ దర్శనం, అమ్మవారి స్తోత్ర పారాయణం, మంత్రజపము ఈ వారము మేషరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తే వాటిల్లో ఖచ్చితంగా ర్యాంక్ వచ్చే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ జాబ్ కోసం ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేసుకుంటే ఆ చర్చలు కూడా విజయవంతం అవుతాయి. ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవి వచ్చే అవకాశం ఉంది. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. చాలా సులభంగా పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. అయితే బుధుడు మాత్రం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడితేనే విద్యలో రాణిస్తారు. కష్టపడకపోతే ర్యాంకులు రావటం కష్టం.
అలాగే వ్యాపారస్తులు కూడా బాగా కష్టపడితేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. కష్టపడకపోతే మాత్రం వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త తెలివితేటలతో వ్యాపారాన్ని నడుపుతూ ఉండాలి, అప్పుడే వ్యాపారంలో లాభాలు వస్తాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఇంటర్వ్యూల్లో మీరు చాలా అద్భుతంగా వాక్చాతుర్యంతో అధికారులను ఆకట్టుకోవాలి, అప్పుడే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మాత్రం కష్టపడితేనే ఫలితాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో రవి బలం ఉండటం వల్ల అద్భుతంగా ఉంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు కష్టంతోనే మీకు విజయాన్ని ఇస్తాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అందువల్ల మాట దురుసుతనం వల్ల కుటుంబంలో కానీ సాంఘికంగా కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మాట దురుసుతనాన్ని తగ్గించుకున్నట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. శుక్రుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు విశేషమైన ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం అనేది పెరుగుతుంది. కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సినిమా, టీవీ రంగాల్లో కానీ, మీడియా ఫీల్డ్లో కానీ, సంగీత నాట్య రంగాల్లో కానీ వృషభ రాశి వాళ్ళు ఈ వారం టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం శుక్రుడి లాభస్థానంలో సంచారం వల్ల కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్, ఫ్యాషన్ డిజైనింగు, కాస్మెటిక్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి తిరుగులేని లాభాలు అనేవి ఈ వారం ఖచ్చితంగా శుక్రుడి లాభస్థాన సంచారం వల్ల కనిపిస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది, శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. కేవలం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. ఈ 2 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి గణపతి షోడశ నామ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అలాగే ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అంటే హేరంబ గణపతి మంత్రం చదువుకుంటే బ్రహ్మాండంగా శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. దీనివల్ల బుధుడి బలం పెరుగుతుంది. గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గరికతో ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే ఇంకా మంచిది. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి వీలైతే అభిషేకం చేయించుకోండి, లేదా అర్చన చేయించుకోండి, లేదా ఎర్రటి పూలు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. దీనివల్ల కుజుడు విశేషంగా ఈ వారం మొత్తం యోగిస్తాడు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. బుధుడికి, కుజుడికి సంబంధించిన ఈ పరిహారాలు పాటించుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు చిన్న చిన్న ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. బుధుడు కూడా 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే ర్యాంకులు వస్తాయి. ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగం కోసం బాగా కష్టపడి ఇంటర్వ్యూ బాగా చేస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి కనిపిస్తాయి. వ్యాపారం కూడా ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటుంది. కొత్తగా వినూత్నంగా మీరేమైనా తెలివితేటలు ప్రదర్శిస్తే అప్పుడు కొద్దిగా లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే విద్యారంగంలో, అదేవిధంగా ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మిథున రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవి బుధుల బలం తక్కువ ఉంది. కుజుడు జన్మంలో ఉన్నాడు. అంటే ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం ఉంటుంది. దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ముక్కు మీద కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు చాలా వరకు సమస్యలు ఉండవు. ముక్కు మీద కోపం వల్ల అనవసరంగా ఫ్యామిలీ మెంబర్స్తో, అందులోనూ బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి కుజుడి చూపు వివాహ స్థానం మీద పడుతుంది. అంటే పెళ్లి ఆలస్యం అవటం, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావటం, ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం శుక్రుడి సంచారం 10th హౌస్లో ఉంది. శుక్రుడు 10th హౌస్లో సంచారం చేస్తున్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంది? బ్యూటీ పార్లర్లు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటివి నడుపుకునే వాళ్ళకి, కాస్మెటిక్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, బట్టల షాపు చేసే వాళ్ళకి, వీళ్ళకి పెద్దగా లాభాలు కనిపించవు. సాధారణంగానే ఆ వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో కూడా గొప్ప గొప్ప ఆఫర్సే ఉండవు. సాధారణంగానే ఆ రంగాల్లో ముందుకెళ్తూ ఉంటారు.
అంటే ఈ వారం మిథున రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాల బలము లేదు. ఈ 4 గ్రహాల బలము లేదు. ఎక్కువ గ్రహాల బలం లేనప్పుడు ఏం చేయాలంటే ఉగ్రదేవతలను పూజించాలని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఉగ్రదేవతలను పూజిస్తే గ్రహాల బలం ఏకకాలంలో వచ్చేస్తుంది. ప్రధానంగా మిథున రాశికి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఈ వారం అంతా కూడా 4 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతలైనటువంటి దుర్గా, కాళి, మహిషాసురమర్దిని, చండి, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలి. వీలైతే దుర్గాదేవి ఆలయంలో ఏ రోజైనా సరే ఈ వారంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే కాలభైరవ ఆలయ దర్శనం కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ కాలభైరవ అష్టకం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే రోజు చదువుకుంటూ ఉండండి. అలాగే వీలైతే దుర్గా అమ్మవారికి సంబంధించిన దుర్గా కవచం చాంటింగ్ వినండి. దానివల్ల కూడా అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్ని సమస్యలు అధిగమించాలంటే రోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని, అదేవిధంగా ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని, ఈ 3 మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకోండి. ఉగ్రదేవతలందరూ ప్రసన్నమవుతారు. గ్రహాల వ్యతిరేకత తొలగిపోతుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన నవధాన్యాలు తినిపించండి. అలాగే పంతులు గారికి కూడా నవధాన్యాలు దానం ఇవ్వండి. దానివల్ల మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏదో రకంగా హెల్త్ ప్రాబ్లం, హార్ట్ రిలేటెడ్ కానీ ఐస్ రిలేటెడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడే మౌనంగా సహనంగా ఉండండి. మీ కష్టాన్ని గుర్తించే రోజు తొందరలో వస్తుందని మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. రాజకీయాల్లో ఆలోచించి వ్యవహరించాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. హెల్త్ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం. అలాగే బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. 8వ ఇంట్లో బుధుడు ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత చదివినా ఎగ్జామ్స్లో చదివింది గుర్తురాదు. జ్ఞాపక శక్తి లేకపోవటం వల్ల చదివింది మర్చిపోతూ ఉంటారు. ఇంటర్వ్యూకి ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళేసరికి మొత్తం మర్చిపోతూ ఉంటారు. బిజినెస్ టాక్టిక్స్ ఎన్నున్నా సరే కస్టమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ని సాటిస్ఫై చేయలేకపోతారు. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కుజుడు కూడా 12వ ఇంట్లో ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అంటారు. వ్యయ కుజ దోషం ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు, వృధా ఖర్చులు అనేవి ఉంటాయి. దానివల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. కర్కాటక రాశికి శుక్రుడు భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉండటం ఊరట కలిగించే అంశం. భాగ్యంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. భాగ్యంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా లేడీస్ సపోర్ట్ ఉంటుంది. కర్కాటక రాశి పురుషులకు కానీ కర్కాటక రాశి స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కలిసి వస్తుంది. దానివల్ల ఉన్నట్టుండి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. భాగ్యంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఈ వారం రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి లేదా చదవండి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. దీంతో రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో వీలైనప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. దీనివల్ల కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమంలో రవి ఉన్నప్పుడు ఏ పనైనా సరే మీరు ఇండివిజువల్గా చేసుకోండి. మీరు ఆఫీసులో కొలీగ్స్తో కలిసి చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే పాలిటిక్స్లో కూడా ఇండివిజువల్గా మీ హార్డ్ వర్క్ మీరు చేయండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి.
అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. బుధుడు కూడా ఈ వారం 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్తో అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలాగే సప్తమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు సాధ్యమైనంత వరకు కంబైన్ స్టడీ చేయకుండా ఇండివిజువల్గా చదువుకోవటం ఈ వారం మంచిది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. వ్యాపార రంగంలో కూడా పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే కొద్దిగా మోసపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే కుజుడు మాత్రం 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానంలో కుజుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి సింహరాశి వాళ్ళకు బ్రహ్మాండమైన బలం ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొంటే తక్కువ రేటుకే కొనుక్కుంటారు, ప్రాపర్టీ అమ్మితే మాత్రం బ్రహ్మాండమైన రేటుకి అమ్ముకోగలుగుతారు. అంటే ప్రాపర్టీ ఆస్పెక్ట్లో స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనటానికి అమ్మటానికి రెండిటికి బలం అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డీల్స్ ఓకే, లాభాలు పొందే అవకాశం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా మనీ కలిసి వచ్చి అప్పులు క్లియర్ చేయగలుగుతారు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుంటారు, వాళ్ళతో అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 8వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నప్పుడు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు లేడీస్ కూడా ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తారు. సింహరాశి పురుషులకు కానీ, సింహరాశి స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ చేయటం వల్ల కూడా బాగా సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఈ వారం సింహరాశికి కుజుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది, ఇది అద్భుతం. అయితే రవి బుధుల బలం లేదు. రవి బుధుల బలం లేదు కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ఈ కెరీర్ ఆస్పెక్ట్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవి పోవాలంటే రవి బలం పెరగటానికి ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వినటం చేయండి. అలాగే సూర్యుడి బలం పెరగటానికి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోండి. అవి కూడా చదవలేకపోతే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనుకోండి. రోజు 21 సార్లు అనుకున్నా మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం గ్లౌం గణపతయే నమః, ఇది మంత్రం. ఓం గ్లౌం గణపతయే నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ, సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ చదవటం లేదా వినటం చేయండి. గణపతి ఆలయంలో అర్చన చేయించుకోవటం, ప్రదక్షిణలు చేయటం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇలా రవి బుధుల బలం పెంచుకోవటానికి పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, ఇది అనుకూలం. ఒక బిగ్ రిలీఫ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. హెల్త్ చాలా బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే మీరు పనిచేసే చోట కూడా మీకు రికగ్నైజేషన్, గుర్తింపు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి అని చెప్పుకోవాలి. అలాగే పాలిటిక్స్లో బాగుంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అనేవి మీకు చాలా బెనిఫిట్స్ క్రియేట్ చేస్తాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ అనేటటువంటివి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ మీకు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. పిత్రార్జిత ఆస్తిపాస్తులు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాల వల్ల సొసైటీలో హోదా, గౌరవం కన్యారాశి వాళ్ళకి పెరుగుతుంది. ఇదంతా కూడా రవి 6వ స్థాన సంచారం వల్ల పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే బుధుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, ఇది కూడా చాలా అనుకూలం అని చెప్పాలి. బుధుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులు మంచి ర్యాంకులు కొడతారు, బ్రహ్మాండమైన ర్యాంకులు కొట్టి కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే వాక్చాతుర్యంతో అధికారులను ఆకట్టుకుని కావాల్సిన జాబ్ పొందుతారు. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. బిజినెస్ కూడా 1కి 10 రెట్లు ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిజినెస్లో ఎక్కువ లాభాలు వస్తాయి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు కూడా కన్యారాశికి ఈ వారం చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. దానివల్ల విద్యార్థులకు తిరుగుండదు. కన్యారాశి విద్యార్థులు జాక్పాట్ కొడతారు, కన్యారాశి వ్యాపారస్తులు జాక్పాట్ కొడతారు, కన్యారాశి వాళ్ళు ఎవరైనా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే జాక్పాట్ కొడతారు.
ఉన్న జాబ్లోనే టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అయితే కన్యారాశి వాళ్ళకి కుజుడు బలం లేదు, 10th హౌస్లో కుజుడు ఉన్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ బిజినెస్ చేస్తే వాళ్ళకి మాత్రం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాపర్ మెటీరియల్ బిజినెస్ చేస్తే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసే వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పోలీస్ సెక్టార్, మిలిటరీ సెక్టార్, ఇలా అడ్వెంచరస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. 10th హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్తో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు కెరీర్ ఎంత అద్భుతంగా ఉన్నా లైఫ్ పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త పరిచయాల వల్ల కూడా కన్యారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసే కన్యారాశి వాళ్ళకు కూడా పెళ్లి చివరి వరకు వచ్చి నిశ్చయం కాకుండా త్రుటిలో తప్పిపోవటం, ఇదంతా కూడా 7th హౌస్లో శుక్రుడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కుజుడు శుక్రుడు ఈ 2 గ్రహాల బలం లేదు. రవి బుధులు ఎక్సలెంట్గా ఉన్నారు, కెరీర్ ఆస్పెక్ట్లో తిరుగులేదు. కుజుడు శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే ఏం చేయాలి? కుజుడి బలం పెరగాలంటే కన్యారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పిసితాస ప్రభంజనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం పిసితాస ప్రభంజనాయ నమః. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజీంబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. దీనివల్ల కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. 1 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే కుజ శుక్రుల బలం పెరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి పిల్లల్లో మగపిల్లలుంటే వాళ్ళ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆఫీసులో కూడా ఒడిదుడుకులు కొన్ని ఉంటాయి. సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. అదేవిధంగా రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయండి. వ్యవసాయ రంగంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. తులారాశి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అంటే తులారాశి వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళితే వెంటనే ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. తులారాశి వాళ్ళు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే రవి బలం లేదు, బుధుడి బలం లేదు. ఈ 2 గ్రహాల బలం లేనప్పుడు ఎడ్యుకేషను, కెరీరు, బిజినెస్ ఈ 3 ఆస్పెక్ట్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు మోర్ ఎక్స్పెండిచర్ అవుతుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చు కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే తులారాశి వాళ్ళకి 4 ప్లానెట్స్ ఫేవరబుల్గా లేవు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు బాలేవు. ఎక్కువ గ్రహాలు బాలేనప్పుడు ఏం చేయాలి? ఉగ్రదేవతలను పూజించాలి. చండి, దుర్గా, కాలభైరవుడు, నరసింహస్వామి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను పూజిస్తే చాలా మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామిని పూజించినా మంచిదే. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం ఉంటుంది. దాన్ని చదువుకున్నా విన్నా చాలా మంచిది. ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదివినా విన్నా తులారాశి వాళ్ళకి ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. లేదా కాలభైరవాష్టకము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము త్రిసంధ్యలలో చదువుకోండి. ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో అనుకుంటూ ఉండండి. అన్ని గ్రహాలు యోగిస్తాయి. కాలభైరవుడి వాహనమైనటువంటి శునకానికి మినుములతో చేసిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేస్తూ ఉండండి. అప్పుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గోధుమలు, పెసలు, బొబ్బర్లు, కందులు నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, గ్రామదేవతల దర్శనం చేసుకుని నిమ్మకాయ పులిహోర గ్రామదేవతలకు నైవేద్యం పెట్టడం, గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించడం,
అలాగే కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, వీటిలో ఏది చేసినా సరే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా కూడా తులారాశి వాళ్ళు అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. పాలిటిక్స్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా బాగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండాలి. అయితే బుధుడు మాత్రం వృశ్చిక రాశికి చాలా బాగున్నాడు. 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలం. అంటే వృశ్చిక రాశి విద్యార్థులకు తిరిగి ఉండదు. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. చదివారా ర్యాంకు కొట్టడం ఖాయం. కావలసిన చోట సీటు పొందడం ఖాయం. అంత అద్భుతంగా వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ వారం బలం బాగుంది. బిజినెస్ పీపుల్కి తిరిగే లేదు. 1కి 10 రెట్లు బిజినెస్లో లాభాలు ఎక్కువ సంపాదించగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు ఎక్సలెంట్గా ఉంది. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేసే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్కి అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఉన్న ఉద్యోగంలో మాత్రం కొన్ని టెన్షన్స్, రవిబలం లేకపోవటం వల్ల ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తే అందులో మళ్ళీ బాగుంటుంది. ఆ జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. కుజుడు మాత్రం 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజదోషం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అష్టమ కుజదోషం ఉన్నప్పుడే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. తులారాశి వాళ్ళు ఎవరైనా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బండి మీద కానీ కారులో కానీ జర్నీ చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు అష్టమ కుజదోషం తొలగిపోతుంది. యాక్సిడెంట్స్ అవ్వకుండా దాని నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు. ఇది అనుకూలమే. అంటే వృశ్చిక రాశి సంతానంలో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది. వృశ్చిక రాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఏదైనా సాధిస్తారు, అచీవ్మెంట్ పొందుతారు. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మంచి నేము, ఫేము వస్తాయి. సొసైటీలో వాళ్ళ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. బుధుడి బలం అద్భుతంగా ఉంది. రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. ఆఫీసులో ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే అష్టమ కుజదోషం వల్ల జర్నీస్లో ప్రమాదాలు జరగకుండా, దెబ్బలు తగలకుండా ఉండాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగిస్తే గనక అష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వవు, ఎలాంటి ప్రమాదాలు జరగవు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఇది అనుకూలమే. ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు. బాస్ ఫేవరబుల్గా ఉంటాడు. అందరూ ఫేవరబుల్గా ఉండటం వల్ల మీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది, రికగ్నైజేషన్ వస్తుంది. కెరీర్ ఆస్పెక్ట్లో టాప్ పొజిషన్కి వెళ్తారు. హెల్త్ చాలా బాగుంటుంది. పాలిటిక్స్లో కూడా పదవులు వస్తాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు తిరుగుండదు. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ ఉంటుంది. పిత్రార్జిత ఆస్తుల పరంగా బెనిఫిట్స్ ఉంటాయి. రవి బలం ఉంది కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. అయితే బుధుడి బలం పరిశీలిస్తే బుధుడి బలం లేదు. బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ధనుసు రాశి విద్యార్థులు చదువుకుంటేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఇంటర్వ్యూ కొంచెం కష్టంగానే ఉంటుంది. పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. కొత్త జాబులు రావడం కష్టంగా ఉంటుంది. ఉన్న జాబులోనే ఎక్సలెంట్గా ఉంటుంది. బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంత గొప్ప లాభాలు ఏం కనిపించవు. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజదోషం ఉంది. పెళ్లి నిశ్చయం కావటం లేట్ అవుతుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి కూడా లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. సప్తమ కుజదోషం వల్ల ధనుసు రాశి వాళ్ళకి అలాంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సప్తమ కుజదోషం వల్ల పార్ట్నర్షిప్ చేస్తే ఎదురు దెబ్బ తగులుతుంది. పెళ్లి సంబంధాలు త్రుటిలో తప్పిపోవటం మాత్రమే కాదు, పార్ట్నర్షిప్ చేసినా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడి బలం బాగున్నప్పుడు లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనుసు రాశి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల ఇంపార్టెంట్ పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలము లేదు. బుధుడి బలం పెరిగి ఎడ్యుకేషను,
బిజినెస్, కొత్త జాబ్ కోసం చేసే ట్రయల్స్ ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే గణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది, ఓం వికటాయ నమః. ఆ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించాలి. కొబ్బరి నూనె దీపం గణపతి టెంపుల్లో కానీ ఇంట్లో గణపతి దగ్గర కానీ వెలిగించుకోవాలి. దీనివల్ల బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. బుధుడి బలం పెరిగితే ఎడ్యుకేషన్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, కొత్త జాబ్ కోసం చేసే ట్రయల్స్ కూడా ధనుసు రాశి వాళ్ళకి సక్సెస్ ఇస్తాయి. అలాగే కుజుడు 7th హౌస్లో ఉన్నాడు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో దెబ్బ తగలటం లేదా మ్యారిటల్ ఆస్పెక్ట్లో పెళ్లి నిశ్చయం కావటం, త్రుటిలో తప్పిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః ఈ మంత్రం 21 సార్లు కానీ 11 సార్లు కానీ రోజు చదువుకోవాలి. ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః ఈ మంత్రం చదువుకోవడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పార్ట్నర్షిప్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది, ఆఫీసులో మాట దురుస్తనం వల్ల బాస్తో గొడవలయ్యే అవకాశం ఉంది, కొలీగ్స్తో గొడవలయ్యే అవకాశం ఉంది. మాట దురుస్తనం తగ్గించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాలిటిక్స్లో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే బ్లేమ్స్ వస్తాయి. అదేవిధంగా తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే రిలేషన్స్ దెబ్బతింటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి దంతాలు, చిగుళ్ళు, పెదవులు వీటికి సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా వీటికి సంబంధించిన హెల్త్ కేర్ తీసుకోవాలి. అలాగే మకర రాశి వాళ్ళకు బుధుడు 2వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు అంటే మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు, జాక్పాట్ కొడతారు, మంచి ర్యాంక్ వస్తుంది, కావాల్సిన చోట సీటు ఖచ్చితంగా వస్తుంది. చదువులో వాళ్లే నెంబర్ 1 అన్నట్లుగా మకర రాశి విద్యార్థులు సక్సెస్ అవుతారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసే మకర రాశి వాళ్ళకు కూడా బుధుడి బలం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసి కొత్త జాబ్ కొడతారు. ఉన్న జాబ్లోనే చిన్న చిన్న టెన్షన్స్ రవి బలం లేకపోవటం వల్ల కనిపిస్తూ ఉంటాయి. బిజినెస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బుధుడు బాగున్నాడు కాబట్టి బిజినెస్లో టాప్ లెవెల్కి వెళ్తారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు అనేటటువంటివి బిజినెస్లో కనిపిస్తూ ఉంటాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం 2 అద్భుతంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళకు కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతం. శత్రువులు నశించిపోతారు లేదా శత్రువులు మిత్రులుగా మారిపోతారు. రియల్ ఎస్టేట్ చేసే మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. అనారోగ్యాల నుంచి క్రమంగా బయటపడిపోతారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ప్రాపర్టీ కొన్నా అమ్మినా విపరీతమైన లాభాలు కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్లో వేరే లెవెల్కి ఎదగటానికి మకర రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. కుజుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి లోన్స్ క్లియర్ చేస్తారు, అప్పులు తీర్చేయగలుగుతారు. బ్రదర్స్తో కూడా మంచి అటాచ్మెంట్ పెరుగుతుంది. బ్రదర్స్తో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళ రిలేషన్లో సిస్టర్స్ ఎవరైనా అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే శుక్రుడి బలం లేదు కాబట్టి వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సినిమా, టీవీ రంగంలో, సంగీత నాట్య రంగంలో కూడా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి, అంత గొప్ప ఫలితాలు కనిపించట్లేదు. జాగ్రత్తగా వేచి చూసినట్లయితే అవకాశాలు తర్వాత వచ్చే సూచనలు ఉన్నాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా సాధారణంగానే సాగుతూ ఉంటాయి. శుక్రుడి బలం లేదు కాబట్టి ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు, కుజుడు చాలా అద్భుతంగా ఉన్నారు. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, అలాగే శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి, కృష్ణుడు విష్ణు స్వరూపం కాబట్టి కృష్ణ మంత్రం చదువుకోవాలి. అలాగే రోజు కూడా విష్ణు సహస్రనామం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చదివినా విన్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి లలితా సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది, లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. దీనివల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించిన, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇచ్చినా కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. రవి శుక్రుడికి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి బుధ కుజుల బలం అద్భుతంగా ఉంది. ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన యోగ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించి హృదయానికి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి రాజకీయ రంగంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అవసరం. వ్యవసాయ రంగంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ఆఫీసులో సహోద్యోగులతో అంటే కొలీగ్స్తో బాస్తో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. ప్రధానంగా మాత్రం జన్మంలో రవి హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు కాబట్టి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే కుంభరాశి వాళ్ళకి జన్మంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి విద్యార్థులు బాగా చదువుకోవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. వ్యాపారస్తులు కూడా కొత్త క్రియేటివిటీతో బిజినెస్ చేయాలి, అప్పుడే లాభాలు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఇంటర్వ్యూల్లో బాగా పర్ఫామ్ చేస్తేనే కొత్త జాబ్ వస్తుంది. అంటే విద్యార్థులకి, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి రవి బుధుల బలం లేదు కాబట్టి ఒడిదుడుకులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుంభరాశి పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మగపిల్లల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు అది కుటుంబ స్థానం, వాక్స్థానం అవుతుంది కాబట్టి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ కూడా చల్లబడిపోతాయి. కుటుంబ జీవితం మాత్రం ఆనందదాయకంగా ఉంటుంది. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ ప్రేమాభిమానాలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో మాత్రం ఆఫర్స్ ఖచ్చితంగా కొత్త వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ కొత్తవి ఖచ్చితంగా వస్తాయి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా సరే మళ్ళీ అండర్స్టాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, బిజినెస్ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి శుక్రుడి బలం బాగుంది కాబట్టి అద్భుతమైన లాభాలే కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం లేదు. ఒక్క శుక్రుడి బలం మాత్రమే ఉంది, మిగిలిన గ్రహాల బలము లేదు. కాబట్టి మిగిలిన గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రం 9 సార్లు చదువుకోండి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. నరసింహస్వామి టెంపుల్లో 9 ప్రదక్షిణాలు చేయండి. అలా చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే రవి బలం కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టినటువంటి కందులు గోమాతకు బెల్లంతో పాటు కలిపి తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలలో రవి, కుజులు యాక్టివేట్ అవుతారు. మరి బుధుడు యాక్టివేట్ అవ్వాలంటే, బుధుడి దోషం పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రం, ఆ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం వక్రతుండాయ నమః. ఇది మంత్రం. ఓం వక్రతుండాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ వినండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. దీనివల్ల బుధుడు యాక్టివేట్ అవుతాడు. ఇలా రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలని ప్రసన్నం చేసుకుంటే, యాక్టివేట్ చేస్తే, వాటికి సంబంధించిన రెమెడీస్ చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట ఆఫీసులో ఎంత కష్టపడి పనిచేసినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. 12వ ఇంట్లో రవి సంచారం ఉండటం వల్ల అజ్ఞాత శత్రువులు ఆఫీసులో ఉంటారు. ఆఫీసులో మీ వెనక గోతులు తీసేటటువంటి వ్యక్తులు చాలామంది పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రించడం అవసరం. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో మీనరాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి మీనరాశి విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ర్యాంకులు రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేసే మీనరాశి వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగం రావడం దాదాపుగా కష్టంగానే ఉంటుంది. వ్యాపారం చేసే మీనరాశి వాళ్ళకు కూడా అంత గొప్పగా వ్యాపారం సాగదు. సాధారణమైనటువంటి విధంగానే వ్యాపారం అనేది సాగుతూ ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా రవి బుధుల బలం లేదు కాబట్టి మీనరాశి వాళ్ళకు కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది. అంటే ప్రాపర్టీ కొనకూడదు, ప్రాపర్టీ అమ్మకూడదు. ప్రాపర్టీ కొన్న అమ్మినా ప్రాపర్టీ ఆస్పెక్ట్లో ఇబ్బందులు వచ్చే దోషమే చతుర్థ కుజ దోషం. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఇచ్చే దోషమే చతుర్థ కుజ దోషం. ఈ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. అంటే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. ధనానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. అవసరానికి ధనం అందుతూ ఉంటుంది. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామిని పూజించాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అదేవిధంగా నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టినటువంటి కందులు, నానబెట్టినటువంటి పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అయితే రవి, కుజుల బలం పెరగటానికి నరసింహస్వామి ఆరాధన చేసుకొని మంత్రం చదువుకోవాలి, స్తోత్రం చదువుకోవాలి. కానీ బుధుడి బలం పెరగటానికి మాత్రం ప్రధానంగా గణపతి ఆలయ దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గణపతికి సంబంధించిన సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవటం, ప్రతిరోజు కూడా గం క్షిప్రప్రసాదరాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు గోవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి ఎవరికైనా పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను యాక్టివేట్ చేసుకుంటే, ఈ 3 గ్రహాలకు సంబంధించిన దోషాలు పోగొట్టుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.